నేచురల్ స్టార్ నాని సమర్పణలో ప్రియదర్శి పులికొండ ప్రధాన పాత్రలో నటించిన సినిమా కోర్ట్. రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి స్టేట్ వర్సెస్ ఏ నోబడి అనే ట్యాగ్ లైన్. టైటిల్తోనే ఇదొక కోర్టు డ్రామా అని తెలుస్తోంది. ఇందులో ఫోక్సో చట్టం లాంటి సెన్సిటివ్ టాపిక్ను డిస్కస్ చేయబోతున్నట్లుగా చాలా రోజుల నుంచి వార్తలొస్తున్నాయి. ఈ విషయాన్ని నాని కన్ఫర్మ్ చేశారు. తాజాగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. నాని మాట్లాడుతూ ఫోక్సో చట్టం మీద కోర్టు సినిమా ఉంటుంది. మెయిన్ ఐడియా అదే. సొసైటీలో చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకు ఏదైనా సమస్య వస్తేనే లా తెలుస్తుంది, కానీ ముందు తెలియడం లేదు. లా తెలిస్తే ప్రాబ్లం రాదు, ఎవరూ తప్పు చేయరు. చాలా చాలా చిన్న విషయాలు కూడా ఇలాంటి సినిమా చూసినప్పుడు లేదా చాలా డీటెయిల్డ్గా రీసెర్చ్ చేసి తీసిన సినిమా చూసినప్పుడు మాత్రమే మనకు తెలుస్తాయి. మన రోజువారీ లైఫ్లో జనరల్గా మనం చేసే కొన్ని పనులు తప్పని కూడా మనకు తెలియదు. అందుకే లా అనేది జనరల్ ఎడ్యుకేషన్ సిస్టంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది అని అన్నారు. ఫోక్సో అంటే నాకు పూర్తి ఐడియా లేదు, ఏదో పైపైన తెలుసు అంతే. ఈ సినిమా చూసిన తర్వాత నాకు కంప్లీట్ అండర్స్టాండింగ్ వచ్చింది. ఆ చట్టం ఉద్దేశం ఏంటి, దాని పొటెన్షియల్ ఏంటి, అక్కడక్కడ ఎలా మిస్యూజ్ చేస్తున్నారు, ఇవన్నీ ఈ తరం యంగ్స్టర్స్కి ఎందుకు తెలియాలి అనేది నాకు క్లారిటీ వచ్చింది. సినిమా చూసిన తర్వాత అందరికీ తెలుస్తాయి అని నాని చెప్పుకొచ్చారు. గత ఏడాది కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను ఫోక్సో చట్టం కిందనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. జానీ మాస్టర్ కేసుకి కోర్టు సినిమాకి ఏమైనా సంబంధం ఉందా, అలాంటి ఇన్సిడెంట్ ఏమైనా పెట్టారా అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా, అసలు దానికి దీనికి ఏ సంబంధం లేదు, ఇది కంప్లీట్ డిఫరెంట్ సెటప్, డిఫరెంట్ సిచ్యువేషన్. థియేట్రికల్ ట్రైలర్ వచ్చిన తర్వాత అందరికీ క్లారిటీ వస్తుంది. ఇలాంటి ప్రశ్న కూడా ఎదురు కాదు అని నాని బదులిచ్చారు. ఇండియాలో లైంగిక వేధింపులు, లైంగిక నేరాలు, దోపిడీల నుంచి పిల్లలను రక్షించాలనే లక్ష్యంతో ఫోక్సో చట్టం తీసుకొచ్చారు. పిల్లలపై జరుగుతున్న నేరాలను అరికట్టడమే ఈ యాక్ట్ ముఖ్య ఉద్దేశం. మైనర్లపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక దాడులు ఈ ఫోక్సో చట్టం పరిధిలోకి వస్తాయి. అయితే కొందరు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇప్పుడు కోర్టు సినిమాలో ఇదే అంశాన్ని ప్రస్తావించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అన్యాయంగా ఫోక్సో కేసులో ఇరుక్కున్న ఓ యువకుడి కోసం ఒక లాయర్ సాగించే న్యాయ పోరాటమే ఈ సినిమా కథని అంటున్నారు. ట్రైలర్తో ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.